ఏ పార్టీ బలంగా ఉంది అని మీరు చెప్పగలుగుతారు రిజల్ట్స్ తర్వాత? మనం గతంలో కూడా వాడుకున్నాం ఈ సబ్జెక్టు. అప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే నేనన్నది రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది ఇది. అవును, అందులో అనుమానం లేదు. అప్పుడు ఉన్నటువంటి రిజల్ట్స్ కూడా అదే రకంగా ఉన్నాయి. ఈవెన్ సర్పంచ్లు బీఫార్ ఉన్నారేకున్నా మెజారిటీ వాళ్ళు ఏది తీసుకున్నారు. ఎవడైనా అటు ఇటు వేరే పార్టీకి వస్తే కూడా తర్వాత కలుపుకున్నారు. వాళ్ళు ఆపలేరు ఎవరు, ఎందుకంటే దానికి అసలు బీఫామే లేదు. టెక్నికల్గా వాళ్ళకి పోవడానికి ఇక్కడ అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే డబ్బులు, పవరు, ఇలా స్థానికంగా పోలీస్ కేసులు ఇవన్నీ ఉండాలంటే అధికార పార్టీలు ఉంటేనే సాధ్యపడుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అదే దీనికి కూడా వర్తించింది. ఇక్కడ కూడా ఇప్పుడు నేను జరిగినటువంటి మున్సిపాలిటీలు, ఈ కార్పొరేషన్లు కూడా మనకు కాంగ్రెస్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చినాయి. నేనైతే కాసుగుసు లేస్తుంది బీజేపీ, ఇంకా కాస్త లేస్తుంది బీఆర్ఎస్ అనుకున్నా, కానీ అది ఎందుకో మీరు చూస్తే కేసీఆర్ అంటే బయటికే రాలేదు. హరీష్ అండ్ కేటీఆర్ తనది సీరియస్ తీసుకోలేదు. అందులో వాళ్ళ మున్సిపాలిటీస్కి పరిమితం అయిపోయారు. కేటీఆర్ 4-5 రోజులు మొత్తం సిరిసిల్లనే ఉన్నాడు. ఎవరికి వాళ్ళు ఇట్లా పరిమితం కావటం, వేరే దగ్గరికి పోకపోవటం, దానివల్ల దాని ఫోకస్ కాన్సన్ట్రేషన్ లోపించింది బీఆర్ఎస్లో కూడా. దాని ఇంపాక్ట్ కనపడుతుంది మనకు. టు దట్ ఎక్స్టెంట్ కాంగ్రెస్కి లాభం జరిగింది. వాళ్ళు సీరియస్ తీసుకున్నారు కాంగ్రెస్. ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి పోయాడు, మరి ప్రతిపక్ష నాయకుడు బయటికి రాలేదు. ఇది బీజేపీ అయితే నిజానికి ఇద్దరు కూడా దొందుందే అవినీతిలో, ఇద్దరు ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీ పడుతున్నారని మనం ఎన్నోసార్లు అనుకున్నాం. అసలు కేసీఆర్ అవినీతి వాళ్ళ మొత్తం కుటుంబ పాలన అంటే అంతకు మించిపోయారు. వాళ్ళేమో కుటుంబం 4 తిన్నారు, వాడు 5 అని అప్పుడు అనుకుంటే 40 మంది తింటారు. ఊరికి 5 తయారయ్యాడు. నాకు ఎవరో తెలిసిన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండే, మన ఆలయ దగ్గర ఉంటాడు. ఆయన నాకు చెప్తున్నాడు అన్నమాట, ఒక కార్పొరేటర్. అతను ఒక కార్పొరేటర్ కాంటెస్ట్కి కాంటెస్ట్లో పడితే ఎన్నో కంపెనీలు ఉంటాయి ఆ కాన్స్టిట్యున్సీలో. ఆ ఒక్క కంపెనీకి 20 లక్షలు అడిగినాడు. ఇస్తావా చేస్తావు, వర్చువల్లీ ఆయన బ్లాక్మెయిల్, మూసేయిస్తాం, దీనికి కంప్లైంట్ ఇస్తాం, దీనికి పొల్యూషన్ కంట్రోల్ అట. అది 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది పరిశ్రమ. ఇంతవరకు పొల్యూషన్ గురించి మాట్లాడలేడు. నిజానికి పొల్యూషన్ చెక్ చేసేట పరిశ్రమ, నేమ్ బేస్డ్ ఇండస్ట్రీ అది. ఆ నేమ్ బేస్డ్ ఇండస్ట్రీకి పొల్యూషన్ ఉంటుంది, ఉన్న పొల్యూషన్ కాపాడేటువంటి పరిశ్రమ. దాన్ని వీళ్ళు బ్లాక్మెయిల్. ఒక్క కంపెనీ దగ్గర 20 lakhs ఒక కార్పొరేట్ అడిగితే మొత్తం తెలంగాణ ఉన్నటువంటి కంపెనీల మీద ఎట్లా పడ్డారో, మరి ఎంత లూటీ జరిగిందో, ఎవరికి ఏం టార్గెట్ చేసిండో, ఎవరిని బ్లాక్మెయిల్ చేసిండో నువ్వు యూ కెన్ ఇమాజిన్. అది జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్గా మనం కూడా భావించినట్టే ప్రజలు కూడా భావిస్తున్నారేమో, ఒక ఆల్టర్నేట్ కింద బీజేపీ ఎమర్జ్ అయిద్దేమో అని అనుకుంటే శుభ్రంగా పడుకున్నారు వాళ్ళు. అంతే, వాళ్ళు కూడా ఏదో ఆ ఎంపీలు ఒకరిద్దరు ఉన్న కార్పొరేషన్స్లో తప్ప మిగతా చోట్ల ఏం పెద్దగా. సంజయ్ దగ్గర ప్రభావితం చూపించారు, నిజామాబాద్లో ఆయన ప్రభావం చూపించచ్చు, కానీ బట్ అది మనం ఆల్టర్నేటివ్గా వాళ్ళు లేస్తారు రేపొద్దున అనేటువంటి స్థాయిలో లేరు. సౌత్లో అయితే అసలు లేనే లేదు. ఏమన్నా నార్త్లో కొన్ని ప్రాంతాలు తప్ప, అక్కడక్కడ ఉన్న పాకెట్స్లో తప్ప వీళ్ళు లేరు. అసలు లేవాలి, ఈ వ్యాక్యూమ్లో రావట్లేదు. కాబట్టి మీరు నా కామెంట్ కరెక్ట్. ఆల్టర్నేటివ్ ఫోర్స్ క్రియేట్ కావడానికి ఇరువు తెలంగాణలో స్కోప్ ఉంది. ఎందుకంటే ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పెట్టిండ్రు, అవినీతి విచ్చలవిడ జరుగుతుంది, ట్యాగ్ లేనటువంటి నిధులు, నీళ్లు, నియామకాలకు దిక్కు లేదు. అండ్ నిరుద్యోగులు ముఖ్యంగా 2 lakhs ఉద్యోగాలు ఇచ్చినా మరి అన్ని కలిపి మీరు టోటల్ చేస్తే 28 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. మిగిలిన 26 లక్షల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్, అది ఎక్స్ప్లోడివ్ సిచ్యువేషన్ వాళ్ళదైతే అట్లా ఉంది. సో దీనికి సమాధానాల కోసం ఎత్తుకుంటారు వాళ్ళు, నిరుద్యోగులు ఎత్తుకుంటారు, సామాన్యుడు ఎత్తుకుంటారు. సో దీనివల్లనే మీరు అన్నది కరెక్ట్. ఆల్టర్నేటివ్ స్కోప్ ఏమైనా వస్తుందా, కొత్త పార్టీ ఏమైనా వస్తుందా, మరి అది మల్లన్న ద్వారా వస్తుందా, కవిత ద్వారా వస్తుందా అంటే మరి నిన్న మొన్న వాళ్ళు ఏ విధమైన ప్రభావాన్ని కూడా చూపెట్టలేకపోయారు. ఉన్నారు కదా, ఒక ఆమె అయితే నేను సింహమే నా గుర్తుని ప్రకటించు గెలిచడం ఆమెకు సంబంధం లేదు. ప్రచారం ఎక్కడ చేసింది, పోయి మాకు ఓటు వేయండి సింహం మాదే అని ఎక్కడ ఓటు అడిగి కత్తెరైన ఏమేంటో నాకు తెలియదు. ఎవరు అన్నారు నాకు కాస్త ఓట్లు అయితే పడ్డాయి సార్ అని. అది ఒక దగ్గర గెలిచినట్టున్నారు, ఒక 4-5 ప్లేసెస్లో సెకండ్ ప్లేస్ కొద్దిగా కనపడ్డాడట, బట్ ఆశించిన స్థాయిలో లేడు ఆయన కూడా. సో ఆల్టర్నేట్ ఎవరు మరి? సో మీరు అన్నదానికి ఆల్టర్నేటివ్ యొక్క స్కోప్ ఉంది, డెఫినెట్లీ అందులో రావాలి. ఈ మధ్య బీసీ కాన్సెప్ట్ కూడా పెరిగింది కదా, ఎంత పార్టీ పరంగా ఇచ్చినా ఒక ప్రబలమైనటువంటి దీనికి లేచింది. దాన్ని కూడా కన్సాలిడేట్ చేసుకోవడం కనపడట్లా. ఎవరైనా కన్సాలిడేట్ చేసుకుంటే మీరు అన్నట్టు ఆల్టర్నేట్ క్రియేట్ అవుతుంది, ఆ స్కోప్ అయితే తెలంగాణలో కనపడుతుంది. మరి ఎందుకో అక్కడ కూడా మనం ఆశించిన స్థాయిలో